అనగనగా ఒక గ్రామంలో రంగడు అనే ఒక రైతు కూలి ఉండేవాడు. అతను పొద్దస్తమాను పనిచేసి వచ్చిన దానితో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడు ఓ కోడిపిల్లను కొని పెంచుకోసాగాడు. కొద్ది కాలానికి ఆ కోడిపిల్ల పెరిగి పెద్దదైంది. ఒకరోజు అది ఒక బంగారపు గుడ్డుని పెట్టింది. అది చూసిన రంగడు చాలా ఆశ్చర్యపోయాడు. అతనికి ఇది నిజమా కలా అని అనిపించింది. ఆనందంతో తబ్బిబ్బయ్యాడు. ఆ మరునాడు దానిని తీసుకుని పక్క ఊర్లో ఉన్న మార్కెట్కి బయలుదేరాడు. అక్కడ మంచి పేరున్న బంగారపు వర్తకుడి దగ్గరికి తీసుకెళ్లి చూపించాడు. అది చూసిన ఆ వర్తకుడు ఇది చాలా స్వచ్ఛమైన బంగారం అని చెప్పి దానికి తగిన ధనాన్ని ఇచ్చాడు. అంతటి ధనాన్ని చూడడం రంగడికి అదే మొదటిసారి. చాలా ఆనందంతో ఆ ధనాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. అప్పటి నుండి ఆ కోడి ప్రతిరోజు ఒక బంగారపు గుడ్డుని పెడుతూ ఉండేది. అతడు వాటిని అమ్ముకుంటూ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న అందరికన్నా ధనవంతుడైపోయాడు. పూరి గుడిసె స్థానంలో పెద్ద భవనం వెలిసింది. ఒకరోజు ధనవంతుడైన రంగడికి దురాశ కలిగింది. ఈ కోడి ప్రతిరోజు ఒక బంగారపు గుడ్డు పెడుతుంది కదా, అంటే దీని కడుపులో ఇంకా చాలా గుడ్లుంటాయి. ఇలా రోజు ఒక గుడ్డు కోసం ఎదురు చూసే కన్నా దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసేసి అమ్మేస్తే సరి, ఒక్కసారిగా అతిపెద్ద ధనవంతుడైపోవచ్చనే దురాలోచన వచ్చింది. అలా ఆలోచన వచ్చిందే తడు ఒక కత్తిని తీసుకొచ్చి దానిని చంపి పొట్ట చీల్చి చూశాడు. దాని పొట్టలో పేగులు తప్ప ఒక్క బంగారపు గుడ్డు కూడా లేదు. వెంటనే తను దురాశతో ఎంత తప్పు చేశాడో అర్థమైంది. బోరున విలపించసాగాడు. దురాశ దుఃఖానికి చేటు అనే సామెతకు ఈ కథ చాలా మంచి ఉదాహరణ. మనిషి ఆశాజీవిగా ఉండొచ్చు కానీ అత్యాశాపరుడుగా ఉండకూడదు. హాయ్ కిడ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు చూడడం కోసం సబ్స్క్రైబ్ చేయండి.